రమాదేవి గారు 2 వాక్యాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి నాకు ఆహ్వానించిన కుమారస్వామి గారికి, నారాయణ గారికి స్పెషల్గా నా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. సో ఈరోజు నో టొబాకో డే. సో ఎంతోమంది భారతదేశంలో మనం చూసినట్లయితే 13.5 లక్షల మంది సో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మరణించడం జరుగుతూ ఉందనటం ఎంతో దురదృష్టకరమైన వార్త. అలాగే 15 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అప్రాక్సిమేట్లీ 30% పీపుల్ ఉన్నారని అంచనాగా చెప్తూ ఉండటం, ఇది భారతదేశానికి ఈ యువత వెన్నెముకగా ఉండవలసిన యువత ఇలా ఒక ప్రమాద స్థితిలోకి వారితో పాటుగా ఈ దేశం కూడా నెట్టబడుతూ ఉంది అనటంలో సందేహం లేదు. ఇలాంటి దానిని గవర్నమెంట్ మీదే ఆధారపడకుండా ఇలా సేవా సంస్థలు ఎన్నో సహకరించడంతో దీన్ని కొంతవరకు అధిగమిస్తున్నాం, కానీ పూర్తి స్థాయిలో మనమంతా కూడా అధిగమించలేకపోతూ ఉన్నాం. దీనికి ఇంక ఇలాంటి సంస్థలు పెరగాలి. ఇప్పటికీ చేస్తున్నారు, కానీ దీన్ని అరికట్టకపోతే మన యొక్క దేశం భవిష్యత్తు తరాల్లో ప్రమాద స్థితికి చేరుకోవటంలో సందేహం లేదని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క సంస్థ అందరికీ అదృష్టం రాదు, భగవంతుడు ఇస్తేనే మనం చేయగలుగుతాం. సో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఒకరికి ధనం ఇస్తే ఒకరికి సేవ ఇస్తాడు, ఒకరికి ఇంటెలెక్చువల్ పవర్ ఇస్తాడు. సో దేవుడు ఎవరికి ఏది ఇచ్చారో దాంట్లో కొంత ఇలాంటి సమాజ సేవకి వినియోగించడం అనేది పౌరుడిగా మనందరూ కనీస బాధ్యత. సో దీన్ని అరికట్టడంలో మనందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న యువత మనందరిపైన ఈ బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కుమారస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వచ్చిన వారందరికీ నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ, సో ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్ళటం అన్నది ఇది ఒక అదృష్టంగా నేను ఇందులో పాల్పంచుకోవటం భాగ్యంగా భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. On behalf of Telangana Citizens Council, I am representing here as an advisor for Telangana Citizens Council, talking about today's topic, no tobacco, because here so many people are youth, so we have to pledge not to take tobacco from onwards, because the day we pledge not taking tobacco, then only our life will be changed. And very much thanks to Kumaraswamy sir, ఎంతో హెల్ప్ చేసినందుకు. బ్లెస్సింగ్స్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్స్ తరఫున ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేశారు. అండ్ తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు రాజనారాయణ ఈరోజు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. సో నన్ను పంపించడం జరిగింది. సో వి ప్లెడ్జ్ ఫర్ నో టొబాకో డే అండ్ వి థ్యాంక్స్ టు కుమారస్వామి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ వేదికపై ఉన్న సామాజికవేత్త డాక్టర్ రమాదేవి గారు మరియు అలాగే బ్లిస్బర్గ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డాక్టర్ వినయ్ సరికొండ గారు, అలాగే తెలంగాణ సిటీ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ హేమంత్ గారికి మరియు మిగతా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ మరియు అలాగే తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా ఈరోజు వరల్డ్ నో టొబాకో డే 2025ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జాతీయ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి, మేధావులకు, ఇంటలెక్చువల్కు మరియు సామాజిక సేవ కర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పొగాకు వ్యసనం నుండి యువతను మరియు ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని మనందరిది అని తెలియజేస్తా ఉన్నాను. పొగాకు వాడకం ద్వారా ఆరోగ్యం అనేది చాలా తీవ్రంగా ఖరాబ్ అవుతా ఉంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ కావచ్చు, మరియు గుండె సమస్యలు కావచ్చు, మరియు అంతేకాకుండా ఆస్మా, అలాగే మరియు అనేక న్యూమోనియా లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి, మనందరికీ తెలిసిందే. దీనిని ఈరోజు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క పొగాకు వాడకాన్ని తగ్గించే విధంగా చేయడం ప్రతి పౌరుని బాధ్యతగా భావించాలని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పొగాకు వాడడం వల్ల వారి కుటుంబము మరియు సమాజం కూడా చాలా దారుణంగా
ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పొగాకు వాడడం వారి ఒక్కరి వ్యక్తికి మాత్రమే కాదు, వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా కూడా బాధితులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈరోజు ఒక్కసారి WHO నివేదిక చూసుకున్నట్లయితే ఆ నివేదిక ప్రకారము ఈరోజు ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 80 లక్షల మంది చనిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా కూడా ఒక 10 నుంచి 12 లక్షల బాధితులు ఉన్నారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 27.5 కోట్ల మంది వినియోగదారులు ఈ యొక్క పొగాకును వాడుతుండడం ఎంత బాధాకరం. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత యువతకు మరియు ప్రతి పౌరునికి ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ పొగాకు పరిశ్రమలు వాళ్ళు ఆకర్షించే విధంగా మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ యువతను చేస్తున్నారు. వాటిని మనం అరికట్టాల్సిన బాధ్యత మన భుజాల పైన ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతే సే నో టొబాకో, 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 సే నో టొబాకో. Namaskaram, I am Dr. Vinay Sarikonda. So I am representing Blissburg Future of Hope and with collaboration with Telangana Citizens Council. So we have organized a conference, No Tobacco, on World No Tobacco Day. So our organization is bringing awareness to youth for no tobacco. I am Ramadevi, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు నో టొబాకో డే సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి నేను రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పొగాకు అన్నది ఎంత ప్రాణాంతకంగా తయారై దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తుంది అనడంలో సందేహం లేదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు సహకరిస్తున్నప్పటికీ అది సరిపడినందున దీన్ని ఇంకా ఉధృతంగా గ్రామ స్థాయి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కుమారస్వామి గారు ఈ విధంగా గట్టి నిర్ణయం తీసుకొని దీన్ని పనిచేయటంలో ముందు ఉండటం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో దీనికి ప్రతి పౌరుడు బాధ్యత వహిస్తూ ఎవరికి తోచిన వారి సమయాన్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మండల, గ్రామ, జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి ఆ విధంగా తీసుకువెళుతూ దీన్ని అరికట్టకపోతే భారతదేశానికి వెన్నుముకైన యూత్ అంతా కూడా ఆ నష్టం మన దేశానికే ముప్పుగా పరిగణించబోయే సమస్య ఎదుర్కొంటాం. కాబట్టి దీన్ని ఎంతో ప్రమాదకరమైనది. ఈ యొక్క డ్రగ్స్ కానీ ఇది కానీ యువత చాలా చెడిపోతున్నారు సొసైటీలో చూసినట్లయితే. వారితోనే అది పోకుండా వారి కుటుంబాలు, సొసైటీ అందరికీ నష్టం కలుగజేసే విధంగా జరగటం మన పరిస్థితులన్నీ వింటూనే ఉన్నాము. సో దీన్నంతా కూడా అరికట్టి మనంతా కూడా ముందుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందులో నేను భాగస్వామిగా అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. నా వంతు కృషి నేను చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నేను జాతీయ బీసీదళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అను ఇంటర్నేషనల్ సంస్థ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ నో టొబాకో డే 2025ను జాతీయ అవగాహన సదస్సును ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొగాకు వ్యసనం నుండి యువతను మరియు సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, కృషి చేయాలని ఓ పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పొగాకు వ్యసనం నుంచి కాపాడాలని తెలియజేస్తా ఉన్నాను. పొగాకు వాడడం వల్ల
ఈరోజు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కావచ్చు, మరియు ఈరోజు ఆస్తమా కావచ్చు, ఈరోజు క్యాన్సర్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేక వస్తున్నాయని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీటిని అరికట్టడానికి మనందరము చర్యలు తీసుకురావాలి, ముందుకు రావాలి. యువత యొక్క భవిష్యత్తును చీకటిలోకి నెట్టివేయబడుతుంది ఈ పొగాకు వాడకం ద్వారా. అంతేకాకుండా ఈ పొగాకు వాడడం వల్ల ఒక వ్యక్తికి మాత్రమే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం ఒక్కసారి WHO నివేదికను మనం చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ పొగాకు వాడడం వల్ల మరణిస్తున్నారు. మరియు అంతేకాకుండా ఈరోజు సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా 10 నుంచి 12 లక్షల మందికి అనేక ఆరోగ్య సమస్యలు బాధితులుగా తయారవుతూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు మన భారతదేశంలో ఒకసారి పొగాకును వాడేవారు ఎంతమంది ఉన్నారని ఒకసారి స్టాటిక్ చూసుకుంటే 27.5 కోట్ల మంది వినియోగిస్తున్నారంటే ఒక్కసారి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచించాలి. దీన్ని అరికట్టకుంటే రానున్న రోజులలో ఒక పెనుభూతంలాగా సమాజాన్ని హాని చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పొగాకు తయారు చేసే పరిశ్రమలు వినూతంగా యువతను ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా చేస్తుంది. వాటిని మనం అరికట్టాలి. ఈ పాన్ మసాలా, గుట్కా, పొగాకు లాంటి కార్యక్రమాల ద్వారా ప్రమాదకరంగా యువత ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది. దానిని మనం అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు ఒకసారి దీనిపై దృష్టి పెట్టి దీన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వీటిని అరికట్టడానికి, పొగాకు వాడకాన్ని అరికట్టడానికి ఒక ఉద్యమంలాగా, మహా ఉద్యమంలాగా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో చేసి